హలో ఆల్ వెల్కమ్ టు టెల్ టు ఇంగ్ జోన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక 5 సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని. సో ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ముందు నేను చెప్పేది విను. దీన్ని ఎలా చెప్పాలంటే, విల్ యూ లిజన్ టు మీ ఫస్ట్. ముందు నేను చెప్పేది వింటావా, నేను చెప్పేది కాస్త వింటావా అంటాం కదా. సో విల్ యూ లిజన్ టు మీ ఫస్ట్. ఎగ్జాంపుల్ అయితే, యూ లిజన్ టు మీ ఫస్ట్ అండ్ దెన్ టెల్ మీ వాట్ యూ థింక్. ఫస్ట్ నేను చెప్పేది విను, తర్వాత నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు. అలా చెప్తాం కదా, యూ లిజన్ టు మీ ఫస్ట్. ఫస్ట్ నేను చెప్పేది విను అండ్ దెన్ టెల్ మీ, తర్వాత నువ్వు చెప్పు ఏంటి, వాట్ యూ థింక్, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. సో ఇంకోటి ఏంటి, తెలిసే చేసావా. డిడ్ యూ డూ దిస్ ఆఫ్టర్ నోయింగ్. ఇవన్నీ నువ్వు తెలిసే చేసావా లేదా తెలియకుండా చేసావా అంటాం కదా. సో తెలిసే చేసావా అంటే, డిడ్ యూ డూ దిస్ ఆఫ్టర్ నోయింగ్, తెలిసిన తర్వాతే చేసావా అని అనొచ్చు. వై డిడ్ యూ గివ్ మీ మనీ వెన్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. వెన్ డిడ్ యూ గివ్ హిమ్ మనీ, సారీ ఇక్కడ నేను మీ అన్నాను. వై డిడ్ యూ గివ్ హిమ్ మనీ, అతనికి మనీ ఎందుకు ఇచ్చావు. వెన్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్, అతని గురించి నీకు అంతా తెలిసినప్పుడు అతనికి మనీ ఎందుకు ఇచ్చావు, అతను తిరిగి ఇవ్వడం తెలుసు కదా అని ఆ సిచ్యువేషన్లో ఇలా అంటాం. దెన్ ఇంకేం చేయాలి, వాట్ ఎల్స్ టు డూ. ఇందాక మనం వాట్ ఎల్స్ టు సే అని చెప్పాం కదా, ఇంకేముంది చెప్పడానికి అని. ఇంకేం చెయ్యాలి అన్నప్పుడు ఇలా యూస్ చేయొచ్చు, వాట్ ఎల్స్ టు డూ, ఇంకేముంది చేయడానికి అని. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, నేను ఇప్పటికే చాలా పనులు చేశాను. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ, ఇంకా నేను ఇంతకు మించి ఏం చేయాలి అని అడుగుతాం కదా, అలా. వాట్ ఎల్స్ కెన్ బి డన్ బెటర్ దెన్ దిస్, ఇంకా దీనికంటే ఇంకేం చేయాలి, దీనికంటే బాగా చేయాలంటే ఇంకేం చేయాలి, నాకేం తెలియట్లేదు అంటాం కదా. దీనికంటే అంటే ఆల్రెడీ తను ఒక పని చేశారు, సో దీనికి మించి నేను ఇంతకు మించి బాగా చేయలేను అన్నట్టు. వాట్ ఎల్స్ కెన్ బి డన్ ఆఫ్ బెటర్ దెన్ దిస్. సో నెక్స్ట్ వన్, చేయడం రాదా అంటే, కాంట్ యూ డూ ఇట్, నువ్వు చేయలేవా, చేయడం రాదా అని యూస్ చేయొచ్చు. డోంట్ లై దట్ యూ కెనాట్ ఈవెన్ వేర్ ఏ బ్రైడ్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. బ్రైడ్ అంటే ఇక్కడ జడ వేసుకోవడం. ఓకే, సో డోంట్ లై దట్ యూ కెనాట్ ఈవెన్ వేర్ ఎ బ్రైడ్. నువ్వు అది జడ వేసుకోవడం రాదు అని నాకు అబద్ధం చెప్పకు. ఐ డోంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేను, నేను నమ్మను అని. వాట్ ఎల్స్ కెన్ యూ డూ బట్ ఈట్. తినడానికంటే నువ్వు తినడం తప్ప ఇంక నువ్వేం చేస్తావు అని అంటాం కదా, అలాగా. వాట్ ఎల్స్ కెన్ యూ డూ, తినడం కంటే నువ్వు ఇంకేం చేయగలుగుతావు తినడం తప్ప అంటాం కదా. వాట్ ఎల్స్ కెన్ యూ డూ, అంతకుమించి నువ్వేం చేయగలవు. బట్ ఈట్, తినడం తప్ప ఇంక నువ్వేం చేయగలవులే అని. సో అసలు ఏం చేసావు, ఇది ఎలా అడగచ్చు అంటే, వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ. వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ, అసలు నిజంగా ఏం చేసావు. సో ఇఫ్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్, హౌ కెన్ యూ నాట్ డూ ఎనీథింగ్. ఇఫ్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే హౌ కెన్ యూ నాట్ డూ ఎనీథింగ్, నువ్వు అలా ఏం చేయకుండా ఎలా ఉన్నావు అని అంటాం కదా. ఇది ఇంకొక సెంటెన్స్, ఇంకొక సందర్భంలో అసలు ఏం చేసావు అనేది వేరు. వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ, అసలు ఏం చేసావని. దీన్ని అసలు ఎందుకు ఏం చేయలేదు నువ్వు అని నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా అడగాలి అంటే, హౌ కెన్ యూ నాట్ డూ ఎనీథింగ్, నువ్వు ఏం చేయకుండా ఎలా ఉన్నావు. ఇఫ్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ ఇంత జరుగుతుంటే కూడా నువ్వేం చేయట్లేదు ఏంటి అని. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఆల్ దీస్ సెంటెన్సెస్. ఓకే.